అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు రచించిన జీవితంలో తృప్తి అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2012 చందమామలో ప్రచురింపబడింది. మాధవపురంలో వీరయ్య, సూరయ్య అనే మిత్రులు ఉండేవారు. వారు ఒకే వయస్సు వారు కావడం వల్ల ఒకే తరగతిలో చదివేవారు. ప్రాథమిక విద్య వారి గ్రామంలోనే అభ్యసించారు. మాధ్యమిక విద్య పొరుగురు సీతాపురంలో, ఉన్నత విద్య దూరంగా ఉన్న హేళాపురి పట్టణంలో అభ్యసించారు. వీరయ్య రైతు బిడ్డ. ఉన్నత విద్య అభ్యసించి కూడా తన గ్రామానికే పరిమితమై వ్యవసాయం చేసుకునేవాడు. తమ పొలాలు దున్నుకుంటూ వచ్చిన ఫలసాయంతో గుట్టుగా సంసారాన్ని ఈదుతున్నాడు. సూరయ్య వ్యాపార కుటుంబానికి చెందినవాడు. తండ్రి చేస్తున్న వ్యాపారాల్లో మెలకువలు గ్రహించి, సాటి వ్యాపారుల ఆలోచనలు ఊహించి, అంతకంటే మెరుగైన ఆలోచనలతో వ్యాపారంలో ముందుకు దూసుకుపోతున్నాడు. మొదట చుట్టుపక్కల పల్లెటూళ్ళకే పరిమితమైన అతడి వ్యాపారం లాభసాటిగా ఉండటంతో రాజధాని నగరం వరకు వ్యాపించింది. వారిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వారి వారి వారసత్వ వృత్తులలోనే స్థిరపడ్డారు. ఇది తెలిసి వారికి విద్య నేర్పిన గురువులు బాధపడ్డారు. మీలాంటి మంచి తెలివితేటలున్న విద్యార్థులకు రాజాస్థానంలో గొప్ప నౌకరీ దొరికి ఉండేది. మీరు చదువును తెలివిని వృధా చేస్తున్నారు అనేవారు. దానికి సూరయ్య, వీరయ్య, మాకు మా పూర్వకాలం నుండి వస్తున్న వృత్తుల మీద అభిమానం ఎక్కువ. వీటిని సమర్థవంతంగా నిర్వహించగలమన్న నమ్మకం మాకుంది. అందుకే మేము రాజాస్థానంలో ప్రయత్నించలేదు అని చెప్పేశారు. సూరయ్య, వీరయ్య ఎప్పటికప్పుడు కలుసుకుంటూ క్షేమ సమాచారాలు విచారిస్తూ ఉండేవారు. వీరయ్య తరచూ తనకు ఏ లోటు లేదని, ఉన్నదానితోనే తృప్తిగా ఉన్నానని చెప్పేవాడు. అప్పుడు సూరయ్య, మిత్రమా, మీ భూములు 2-3 ఎకరాలు మాత్రమే కదా, వేరే వారివి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయవచ్చు కదా, పెట్టుబడి అవసరమైతే అప్పుగా ఇస్తాను, ఏదైనా సాయం కావాలంటే అడుగు అని సలహా ఇచ్చేవాడు. దానికి వీరయ్య, నాకు ఉన్న భూమితో వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నాను, అత్యాశతో వేరే భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే ఆలోచన లేదు అనేవాడు. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచిపోయాయి. వీరయ్యకు 2 అమ్మాయిలు కలిగారు. వారి చదువులు, తిండికి, బట్టలకు బోలెడంత డబ్బు అవసరమయ్యేది. అలాంటి సమయంలో కూడా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ గడిపేవాడు. మరోపక్క సూరయ్య వ్యాపారంలో పోటీ లేని స్థాయికి ఎదిగాడు. చాలా వ్యాపారాలు నిర్వహిస్తూ సమాజంలో గొప్ప వాడిగా పేరు గడించాడు. ఒకసారి సూరయ్య చిన్ననాటి మిత్రుడి ఇంట్లో శుభకార్యం ఉండి మాధవపురం వచ్చాడు. అనంతరం మా వీరయ్య ఇంటికి వెళ్ళి మిత్రుడి కుటుంబ సభ్యులను కలిసి క్షేమ సమాచారాలు విచారించాడు. సూరయ్య ముఖ్యంగా గమనించినది ఏమిటంటే, వీరయ్య ఆర్థికంగా ఎదగలేదని, తన చిన్ననాడు వారి ఇల్లు, పొలాలు, పశుసంపద ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉందని, ఏమాత్రం ఎదుగుదల లేదని అందుకు కొంత కలత చెందాడు. సూరయ్య మిత్రుడిని పిలిపించి, నీ పిల్లలు నీవు తృప్తిగా భోజనం చేస్తున్నారా, మంచి చదువులు చదివిస్తున్నావా అని అడిగాడు. దానికి వీరయ్య, నాకున్నంతలో తృప్తిగా బతుకుతున్నాము, నా స్తోమతకు తగ్గ చదువు చదివిస్తున్నాను, నాకు ఏ విషయంలోనూ అసంతృప్తి లేదు, ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు సూరయ్య పకపకా నవ్వి, చాలా తెలివిగా సమాధానం చెప్పావు గదూ అన్నాడు. వీరయ్య తడబడుతూ, ఇందులో తెలివే ఉంది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను అన్నాడు. దానికి సూరయ్య, మిత్రమా, నీవెంత తెలివైన వాడువో, చురుకైన వాడువో నాకు తెలుసు. నీవు మొదటి నుండి ఉన్నదాంట్లో తృప్తి పడటం అలవాటు చేసుకున్నావు. అదే నీవు చేసిన పొరపాటు. నీవు నాతోనే జీవితం ప్రారంభించావు. జీవితంలో ఎదుగుదల సాధించాల్సిన వయసులో తృప్తి పడటం తప్పు, కానీ గొప్పవారు కావాలనుకోవడం, సంపద పెంచాలనుకోవడం తప్పు కాదు. ఒకప్పటి నీ ఆస్తి మీ భార్యాభర్తలకు సరిపోతుంది. పిల్లలు కలిగాక వారి ఖర్చులు తట్టుకునేలాగా సంపాదన పెంచుకోవాలి. కానీ నీవు అప్పుడు కూడా తృప్తి పడటం అలవాటు చేసేసుకున్నావు. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతలాగా ఎదుగు బొదుగు లేని సంసారం నడుపుతున్నావు. రైతు 10 మంది కోసం వ్యవసాయం చేసి పంట పండించి కడుపు నింపేవాడు. అతడు ఆశ పడకూడదని, ఆశయాలు ఉండకూడదని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. ఎప్పుడైతే మనిషి తృప్తి పడటం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అతడి జీవితంలో అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని తప్పుడు మార్గాలను వెతకకుండా మంచి దారిలోనే వెళుతూ నిరంతరం కృషి చేయాలి. అప్పుడే ఉన్నత స్థితికి చేరగలుగుతాము అని సుదీర్ఘంగా జవాబిచ్చాడు. వీరయ్యకి తాను ఎక్కడ పొరపాటు చేశాడో బోధపడింది. ఆ తరువాత మిత్రుడి సాయంతో ఎక్కువ భూమి సేద్యం చేస్తూ ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ తర్వాత కాలంలో మెరుగైన జీవితం గడిపాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.